సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన ప్లాకెట్ డిజైన్. ఇది మీరు బార్డర్ డిజైన్ లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చేసి నార్విచ్ స్టిచ్ అంటారండి. ఎంబ్రాయిడరింగ్ ప్యాటర్న్ లో మనం మోస్ట్లీ యూస్ చేస్తాం. ఇది దీనికోసం నేను యూస్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి లైట్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ యాంకర్ థ్రెడ్స్ ఇవి, అలాగే సైజ్ 60 నెంబర్ నీడిల్. ముందుగా మనం స్క్వేర్ బాక్సెస్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీ సైజ్ ఆఫ్ స్క్వేర్ బాక్స్ అంటే 1x1 ఇంచ్ 2x2 ఇంచ్ అలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చెప్తున్నాను కదా, నేను కుర్తీ కోసం క్రియేట్ చేయబోతున్నాను కాబట్టి 1x1 ఇంచ్ మార్క్ చేశాను. ఇప్పుడు సెంటర్లో ఇలా 1 లైన్ స్టిచ్ చేసి అలాగే ఇప్పుడు క్రాస్లో కూడా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్లస్ సింబల్గా మనం స్టిచ్ చేసామన్నమాట. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. మీరు హోమ్ డెకర్ ప్రాజెక్ట్స్ అంటే పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక మాదిరిగానే దాని పక్కనే మళ్ళీ స్ట్రైట్ లైన్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి కూడా కింద నుంచి కూడా ఒకటే డైరెక్షన్లో వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఇటు నుంచి తీస్తూ అటు ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఒకసారి నిలువుగా ఒకసారి అడ్డంగా దీన్ని ఇన్సర్ట్ చేయబోతున్నాం అన్నమాట. ఈ విధంగా స్లోగా ఒక్కొక్క లైన్ ఫిల్అప్ చేసుకుంటూ బాక్స్ మొత్తం ఫిల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ ఉన్న థర్డ్ లైన్ అంటే ఒకసారి అటు లైన్ ఒకసారి ఇటు లైన్ స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ అలాగే ఒకసారి అడ్డంగా స్టిచ్ చేస్తూ చూస్తున్నారు. మీరు చూస్తూనే ఈజీగా ఇది నేర్చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు సెంటర్ లైన్ నుంచి అటువైపుని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అడ్డంగా దాన్ని ఇన్సర్ట్ చేయబోతున్నాను. 3 లైన్స్ క్రియేట్ అయ్యాయి కదా. ఇప్పుడు మళ్ళీ 4th లైన్ ఇటు సైడ్ని స్టిచ్ చేస్తున్నాను నిలువుగా. మళ్ళీ కింద భాగాన్ని తీసుకొని ఒకసారి కింద నుంచి ఒకసారి మీద నుంచి ఒక్కసారి మీకు చూస్తూనే ఇది ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇది చాలా అందంగా కనిపిస్తుంది. మీరు బార్డర్స్, శారీ బార్డర్స్ లేదా సింపుల్గా బూటీస్ డిజైన్ కూడా చేసుకోవచ్చు డ్రెస్సెస్ లేదా దుపటాస్కి. ఒకసారి నిలువుగా అడ్డంగా ఒకసారి కిందగా ఒకసారి మీదగా, అంతే. చాలా సింపుల్ అండి ఇది. నేను చెప్పేదానికంటే మీరు చూస్తే ఇది ఇంకా ఈజీగా వస్తుందండి. ఎందుకంటే ఏం లేదు, జస్ట్ ఇటు నుంచి అటు తీయడం, నిలువు నుంచి అడ్డంగా అడ్డంగా నుంచి నిలువుగా. కాకపోతే ఒకసారి కింద నుంచి ఒకసారి మీద నుంచి తీయాల్సి ఉంటుంది. ఆ డైరెక్షన్ తెలుసుంటే మటుకు మీకు ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ మీరు వాచ్ చేసి మీకు ఎలాంటి డౌట్స్నా మీరు నాకు రాయొచ్చు దీని గురించి. ఇటువంటి ప్యాటర్న్స్కి మీకు ఎక్కువ టైం పట్టదండి, ఈజీగా క్రియేట్ అయిపోతుంది. అలానే ఇవి చాలా ఎంబోస్డ్గా, దీని లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది. క్రియేటివ్గా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఇటువంటి బూటాస్ని మీరు ట్రై చేయండి ప్లెయిన్ శారీస్ మీద. లేకపోతే నెక్ లైన్ మీద కంప్లీట్గా ఇలా ఇప్పుడు నేను ప్లాకెట్ చూపిస్తున్నాను కదా, అలానే మీరు 2 డిఫరెంట్ కలర్స్ లేదా 3 డిఫరెంట్ కలర్స్తో కూడా కంప్లీట్ నెక్ లైన్ మీద 0.5 సైజ్ స్క్వేర్ బాక్స్ని తీసుకొని కూడా క్రియేట్, అంటే చాలా చిన్నగా అనమాట. ఇది 1 ఇంచ్ అని చెప్పాను కదా, 0.5 ఇంచ్ బై 0.5 ఇంచ్ చిన్న స్క్వేర్ బాక్స్ వస్తుంది. అంటే అర్థం స్క్వేర్ మిర్రర్ సైజ్ ఎలా అయితే ఉందో అంత సైజులో చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి.
ఇప్పుడు చూస్తున్నారు కదా ఆరెంజ్ బాక్స్ ఫినిష్ అయింది. ఇప్పుడు నేను సేమ్ ఇలానే నెక్స్ట్ది బ్లూ యాంకర్ థ్రెడ్తోని ఫినిష్ చేయబోతున్నాను. ఇప్పుడు చిన్న సైజ్ బూటీస్ అక్కడక్కడ, ఇది ఎందుకంటే డ్రెస్ ప్లెయిన్గా ఉండకుండా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది. చిన్న బూటీస్ అండి ఇవి, చాలా ఈజీగా అయిపోతుంది. 2 నిలువు లైన్స్, 2 అడ్డం లైన్స్, అంతే, చాలా సింపుల్. నిండుదనాన్ని ఇస్తుంది. అలాగే మీరు బ్లౌజ్ కూడా నెక్ లైన్గా అలా నార్విచ్ స్టిచ్తో ట్రై చేసుకొని బూటీస్లో డిజైన్ చేసుకుంటే మటుకు డిజైనర్ ప్యాటర్న్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎగ్స్లా మధ్యలో స్టిచ్ చేయబోతున్నాను. మీరు కావాలంటే ఇక్కడ కూడా 2 కలర్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే సెంటర్ లోపల నేను ఇక్కడ చెమ్కీతో స్టిచ్ చేశాను. మీరు కావాలంటే పర్ల్స్ లేదా ఇలాంటి బీడ్స్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఎండ్కి వచ్చేసి నేను టాజిల్తో హ్యాంగ్ చేశాను. ఈ నా డ్రెస్ ఎంతో అందంగా ఉందండి, చూస్తున్నారు కదా. మీరు బార్డర్స్లా కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.